ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముడుపు ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పేద కుటుంబాలకు ఒక వరం లాంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 1,116 రూపాయలు పేదలకు పెళ్లి చేసుకున్న వారికి ఇస్తున్నారు. వాటి నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల వరకు 500 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఒకరి పేరు మీద 3 సార్లు పథకం డబ్బులు చెక్కులు పంపిణీ చేసినట్లు ఉండడం విడ్డూరమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని పక్కదారిన పట్టించి పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు అన్యాయం చేసే విధంగా సంబంధిత రెవెన్యూ సిబ్బంది, ఆర్డీఓ, ఎంఆర్ఓలతో పాటు ప్రజాప్రతినిధులైన లీడర్లు ఇలా చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎస్ కుమార్, జిల్లా కార్యదర్శి చిలక దేవదాస్, కౌన్సిల్ సభ్యులు బెజ్జంకి నర్సింగరావు, బి గణపతి, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ఎం భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు జి కేశవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న అనేక కథనాలు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ వాస్తవంగా కూడా జరిగిన సంఘటనలు అనేక చోటు చేసుకుంటాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బుల దుర్వినియోగంపై మన ఆదిలాబాద్ డివిజన్లో కానీ ఊటూరు డివిజన్లో కానీ అట్లనే కోట్లాది రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బుల్ని సంవత్సరం నుండి డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరికి వస్తున్నాయి డబ్బులు? అప్డేట్ వార్తల కోసం MS4 టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.